రేవంత్ రెడ్డి మా అన్నగారు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలే మనకు తెలిసిపోయి, కానీ 66 గ్యారెంటీలు ఉన్నాయి, 66 గ్యారెంటీలు ఉన్నాయి. 420 రకాల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మేనిఫెస్టో రాసిండు ఆయన. నేను ఎందుకంటున్నా ఈ మాట మీరు ఆలోచన చేయండి. నేను ఒకరిని విమర్శించడం కోసం రాలే, కానీ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిండు కేసీఆర్. ఎప్పుడు 2018 ఎన్నికల ముందు కేసీఆర్ కూడా అనేక హామీలు ఇచ్చాడు. నేను అప్పుడు ఇంకా ఆర్థిక మంత్రిగా ఉన్నా. నన్ను అడిగాడు, ఏమైనా రాయందరికి కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటారు, సాధ్యమైద్దా అన్నాడు. సరే వాళ్ళు వచ్చేది కాదు, ఇచ్చేది కూడా కాదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేడు సార్ ఆయనతో, వాళ్ళతో కాదు. మరి మనం ఏం చేద్దామని, మనం ఏం చేయొద్దు సార్ అని చెప్పింది. ఎందుకంటే నీ దగ్గర లేదు, సొమ్ము లేదు నీ దగ్గర. గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికే 200 మగవాళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టి కలెక్టర్లు, నా ఎక్సైజ్ డిపార్ట్మెంటు జల్దీ అమ్మండి అంటేనే ఈ జీతాలు ఇస్తున్నాం సార్. మనం చేస్తున్న పని మంచిది కాదు సార్ అని చెప్పిన నేను. మందు షాపులు, బెల్ట్ షాపులు నడిస్తేనే ఇవాళ మనం జీతాలు ఇస్తున్నాం. ఈ బెల్ట్ షాపుల వెనుక, ఈ బ్రాండ్ షాపుల వెనుక తెగిపడ్డ పుస్తకాలు ఉన్నాయి సార్ అని చెప్పాను నేను. తెగిపడ్డ పుస్తకాలు ఉన్నాయి చెప్పినాను. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10,700 కోట్లు లిక్కర్ ఆదాయం. ఇవాళ లిక్కర్ ఆదాయం 45,000 కోట్లు. 45,000 కోట్లు ఎటుపోతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. తాగొచ్చిన భర్త ఇంట్లోకి వస్తే ఉరుముకుంటూ వస్తాడు. ఇలా బిక్కుబిక్కుపడిన భర్తలు, ఆడబిడ్డలు. ఇవాళ ఏ ఆడబిడ్డ సుఖంగా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇంత పని చేసి ఇంత కుటుంబాన్ని సాగినప్పటికి కూడా ఇవాళ ఈ బెల్ట్ షాపులు, ఈ బ్రాండ్ షాపులలో తాగిన లిక్కర్, దానికి ఇవాళ కుటుంబాల్లో ఆర్థికంగా చితికిపోవడం కాదు, ఆడబిడ్డల కన్నీళ్లకు ఎలా పరిష్కారం కట్టబడింది. నేనన్నా ఇచ్చేయొద్దని చెప్పిన, మీరు ఈ పని చేయకండి. కానీ పెట్టిండు ₹1,00,000 రుణమాఫీని పెట్టిండు. ఒకటేసారి ఇస్తాను పెట్టిండు, గుర్తుపెట్టుకోండి, మీకు యాది ఉండాలి. చివరికి 4.5 ఏళ్ళు గడిచింది, ఇవ్వలేకపోయిండు. 4.5 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంలో మనసుంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు ₹1,00,000 మాఫీ రైతుకి ఇవ్వలేకపోయిండు? చివరికి ఆదిలాబాద్లో జీతాలు ఫస్ట్ వీక్లో ఇస్తాం, మహబూబ్నగర్లో జీతాలు సెకండ్ వీక్లో ఇస్తాం, ఖమ్మంలో జీతాలు 3వ వారంలో ఇస్తాం. పెన్షన్లు కూడా ముసలిళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, భర్తలు చనిపోతే ఇచ్చేటువంటి మీ వితంతు పెన్షన్లు కానీ 1 నెల ఎగపెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నెల పెన్షన్ 2 నెలలకో 3 నెలలకో వస్తుంది. గట్లాంటి పరిస్థితి. నేనన్నా వద్దు సార్ అని చెప్పిన. కానీ చివరికి ఓట్లకు పోతే ఊళ్ళకు రానియరని కేసీఆర్ ఏం చేశాడు? నీ రింగు రోడ్ అమ్ముకున్నాడు. ఈ రింగు రోడ్ అమ్ముకున్నాడు. 7,600 కోట్లు 7,500 కోట్లకు అమ్ముకున్నాడు.